హాయ్ డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్‌గా మోస్ట్ అవైటెడ్ ఫిలిం 'రాజసాబ్' మూవీ నుంచెల్లి మనకైతే టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్యా. మరి టీజర్ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అని మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 'రాజసాబ్' మీద ఒక్కళ్ళకి కూడా హైప్ లేకుండే, హోప్ లేకుండే. బికాస్ ఆఫ్ హర్రర్ కామెడీ ఛానర్ కాబట్టి. అలాగే మన డైరెక్టర్ కూడా పక్కా కమర్షియల్ మూవీ తీసి డిజాస్టర్ అయింది కాబట్టి మన ప్రభాస్ అన్నని ఎలా హ్యాండిల్ చేస్తాడనేసి కొంచెం భయం ఉండేది. నమ్మకం కూడా నాకైతే అస్సలు లేకుండే. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న జానర్ కాబట్టి, హర్రర్ కామెడీ జానర్ కాబట్టి నమ్మకం అయితే అస్సలు లేకుండే. కానీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది, గ్లిమ్స్ రిలీజ్ అయినాయి, లుక్స్ అనేవి బాగున్నాయి, గ్లిమ్స్ కూడా డీసెంట్ అయితే అనిపించిన తర్వాత కొంచెం హోప్ అయితే వచ్చింది. ఇక ఫైనల్‌గా మనకైతే టీజర్ అయితే రిలీజ్ అయింది. మరి టీజర్ బాగుందా లేదా తెలుసుకుందాం. డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఓకేనా? టీజర్ అనేది బాగుంది భయ్యా. చాలా అంటే చాలా బాగుంది. నాకొక్కటే భయం ఉండేది. అరే విజువల్స్ గానీ, గ్రాఫిక్స్ గానీ, వీఎఫ్ఎక్స్ గానీ ఎక్కడైనా తేడా కొడతదేమో అనుకున్నాను. కానీ అస్సలు లేదనమాట. చాలా అంటే చాలా విజువల్స్ గానీ, వీఎఫ్ఎక్స్ గానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ కొన్ని షాట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అలాగే నాకు క్రొకొడైల్ షాట్ అయితే నాకైతే కేసీపీడి అని చెప్పుకోవచ్చు భయ్యా ఆ షాట్ అనేది. ప్రభాస్ గారి లుక్ గానీ, స్వాగ్ గానీ, డైలాగ్ డెలివరీ గానీ, కామిక్ టైమింగ్ గానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాకు లాస్ట్ షాట్ అయితే కామిక్ టైమింగ్ అయితే చాలా బాగా నచ్చింది భయ్యా ప్రభాస్ గారి. వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్ అనిపించింది. నాకది ఒక్కటే అనిపించింది భయ్యా నాకైతే. 'రాజసాబ్' కోట కూడా చాలా బాగున్నాయి భయ్యా. దాంట్లో ఉన్న విజువల్స్ కూడా చాలా బాగా అనిపించినాయి. అండ్ సంజయ్ దత్ గారు అండ్ డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అండ్ లుక్స్ గానీ నెక్స్ట్ లెవెల్ అనిపించినాయి. సంజయ్ దత్ గారే మనకైతే గోస్ట్‌గా అయితే కనబడుతున్నారు భయ్యా. అండ్ ఆయన పియానో వాయిస్తుంటే ఇక నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే మనకు కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగుంది భయ్యా. అండ్ విజువల్స్ కూడా చాలా బాగా అనిపించినాయి. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ కూడా చాలా బాగా అయితే తీసుకొచ్చారు భయ్యా మన మారుతి గారైతే. టీజర్‌లో ఉన్న ముగ్గురు హీరోయిన్స్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ గానే కనబడుతుంది భయ్యా. అలాగే సినిమాటోగ్రఫీ అనేది చాలా బాగుంది. అండ్ యాస్ యూజువల్‌గా మన తమన్నా గారైతే బీజీఎం అయితే అయితే అవతల పడేశారు. మైనస్ పాయింట్ అంటే నాకైతే ఏం లేవు. ఒకటే ఒక్క మైనస్ పాయింట్ అయితే అనిపించింది. వీఎఫ్ఎక్స్ అనేది కొంచెం తేడాగా అయితే కనబడ్డది భయ్యా. అంతే. హిట్ టాక్ అనేది వస్తే 500,00,00,000 నుంచెల్లి 1,000,00,000 అయితే ఈజీగా వస్తాయి భయ్యా. ఎందుకిలా చెప్తున్నానంటే మన బాలీవుడోళ్ళైతే హర్రర్ ఫిలిమ్స్ అనేది చాలా అంటే చాలా చూస్తారు. అక్కడ కనుక మనకు ఫాస్ట్ టాక్ వస్తే ఈజీగా 1,000,00,000 అయితే కొడుతుంది. మీరేమనుకుంటారు? కొడతదో లేదా? కింద కామెంట్ చేయండి. ఓవరాల్‌గా టీజర్ అయితే నాకైతే నచ్చింది. అండ్ వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 5న బాక్స్ ఆఫీస్‌ని కుమ్ముతున్నాం భయ్యా. ఇది మటుకు కన్ఫర్మ్ అని చెప్తా. అలాగే ఈ టీజర్ మీకెలా అనిపించింది? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. అలాగే వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్ డార్లింగ్స్.